హాయ్, వెల్కమ్ టు అవుట్ ఆఫ్ ది ఆర్డినరీ. మీరు ఎవరైనా మిషన్ నేర్చుకోవాలనుకుంటే నా సో యువర్ సెల్ఫ్ అనే వీడియో సిరీస్ని చూసి నేర్చుకోవచ్చు. ఈరోజు మనం కిడ్స్ ప్లీటెడ్ పెట్టికోట్ ఎలా కుట్టాలో నేర్చుకుందాము. దానికి నేను ఒక కాటన్ పీస్ తీసుకున్నాను. ఈ కాటన్ పీస్ని డబల్ ఫోల్డ్ చేశాను. డబల్ ఫోల్డ్ చేసుకున్నాక దీని మీద క్రాస్ ఏం లేకుండా స్కేల్తో స్ట్రైట్ లైన్స్ గీసుకున్నాను. ఇప్పుడు నేను మార్క్ చేసుకుంటున్నాను. బాడీ లూజ్ 11 ఇంచెస్, దానికి 1.5 ఇంచ్ యాడ్ చేశాను, అంటే 12.5. అలాగే బాడీ పొడవు 6.5 ఇంచెస్, దానికి 0.5 ఇంచ్ యాడ్ చేశాను, 6 ఇంచ్ అనమాట, అంటే 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. సేమ్ రెండు వైపులా 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని దాన్ని నీట్గా స్కేల్తో స్ట్రైట్గా గీసుకుంటున్నాను. ఇలా గీసుకున్న పార్ట్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి నేను కట్ చేస్తాను. కట్ చేశాక దాన్ని ఇంకొక ఫోల్డ్ చేశాను, అంటే ఇప్పుడు మనకి 4 ఫోల్డ్ అయిందనమాట. ఈ ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఆ క్లాత్ అనేది ఫోల్డింగ్ ఎప్పుడు మన వైపు ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు నేను షోల్డర్ మార్క్ చేసుకుంటున్నాను. షోల్డర్ ఎంత అంటే 4 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసి 4.5 దగ్గర మార్క్ చేశాను. తర్వాత నెక్ దగ్గర నేను నెక్ నుంచి షోల్డర్ 2.5 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. మామూలుగా 2 ఇంచే, దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను. నెక్ మామూలుగా 3 ఇంచెస్ అనమాట, లోంచి 1/2 ఇంచ్ మైనస్ చేయకుండా సేమ్ 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే మన నెక్ కన్నా ఒక 1/2 ఇంచ్ కిందకు ఉండాలి కాబట్టి. ఆర్మ్ హోల్ 4, సేమ్ ఆర్మ్ హోల్ అయితే 4 తీసేసుకున్నాను. సేమ్ ఇలాగే నీట్గా వాటి దగ్గర కూడా స్కేల్తో గీసేసుకోండి. గీసుకున్నాక ఆర్మ్ కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, కర్వ్ స్కేల్ యూస్ చేసి నీట్గా రౌండ్ వచ్చేటట్టు గీసుకోండి. ఆర్మ్ హోల్ దగ్గర అలాగే నెక్ దగ్గర రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను. పెట్టికోట్స్ ఎక్కువ రౌండ్ నెక్కే ఉంటాయి. ఇప్పుడు ఈ నెక్ దగ్గర అలాగే ఆర్మ్ హోల్ దగ్గర నీట్గా కట్ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకున్నాక నేను కింద బాడీ పార్ట్ ఎండ్ నడుము దగ్గర ఏంటంటే 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుని అక్కడ క్రాస్ తీస్తున్నాను. ఇది పెట్టికోట్ కదా, అందుకని 1/2 ఇంచ్ మార్క్ చేసి క్రాస్ తీస్తున్నాను. మీకు ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేస్తున్నాం కదా, అంటే 1 ఇంచ్ కట్ అయిపోతుంది అటు ఇటు కలిపి. మనకి 1/2 ఇంచే ఎక్స్ట్రా ఉంటుంది నడుము దగ్గర. మీరు కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసేటప్పుడు బాడీ పార్ట్ యొక్క ఖర్చు ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోండి, అంటే 2 ఇంచెస్ యాడ్ చేసి మార్క్ చేసుకోండి. ఇప్పుడు నేను కింద బాటమ్ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్కి పీస్ని కట్ చేసుకుంటున్నాను. అంటే 10.5 ఇంచెస్ కావాలి, నార్మల్గా 9.5 ఇంచెస్, దానికి 1 ఇంచ్ యాడ్ చేశాను, అంటే 10.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. లూజ్ ఏమంటే మనకి బాడీ పార్ట్ ఉంటుంది కదా, ఆ బాడీ పార్ట్ నడుము పార్ట్ కొలుచుకోండి ఎంత ఉందో, దానికి డబల్ తీసుకోవాలి లూజ్ అనమాట. ఇదిగోండి నడుము దగ్గర ఎంత ఉంది, 12 ఇంచెస్ ఉంది. నేను సేమ్ ఆ 12 ఇంచెస్ డబల్ అంటే 24 తీసుకోవాలి. మనం ఎలాగో డబల్ ఫోల్డ్ చేసాం కదా, అందుకని కరెక్ట్గా 12 ఇంచెస్ దగ్గర నీట్గా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక దీన్ని నీట్గా స్కేల్తో అలా స్ట్రైట్ లైన్ గీసేసుకుని నీట్గా అక్కడ కట్ చేసేసుకుందాం. ఇది మనకి ఒక పీస్ అనమాట కింద బాటమ్ పార్ట్కి. ఇలాగే సేమ్ ఇంకొక పీస్ కట్ చేసుకోండి మిగిలిన క్లాత్లో. ఇదిగోండి 2 పీసెస్ వస్తే అలాగే మనకి పై పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కుట్టడం నేర్చుకుందాం. ఫస్ట్ నేను షోల్డర్ దగ్గర 2 కుట్లు వేసేసుకుంటున్నాను. ఇంకొక వైపు కూడా సేమ్ ఇలాగే కుట్టేసేసుకోండి. నెక్ దగ్గర 2 మడతలు మడిచి కుట్టాను. సేమ్ అలాగే ఆర్మ్ హోల్ ఉంటుంది కదా, అక్కడ కూడా మడుచుకుంటున్నాను. ఇలాగా 2 సార్లు మడుచుకుని నీట్గా సన్నగా వచ్చేటట్టు కుట్టేసుకోండి. సేమ్ ఇలాగే నెక్ దగ్గర అలాగే 2 వైపులా ఆర్మ్ హోల్ ఉంటుంది కదా, ఆ కట్ చేసుకున్న ఆర్మ్ హోల్ దగ్గర నీట్గా ఇలా రౌండ్ వచ్చేటట్టు మడుచుకుని కుట్టేసుకోండి. ఈజీగా 2 వైపులా ఇలా కుట్టేసుకోండి. ఇదిగోండి 2 వైపులా కుట్టేసాను. ఇప్పుడు కింద నడుము పార్ట్ దగ్గర మనం బాటమ్ పార్ట్ కట్ చేసాం కదా, దాన్ని అటాచ్ చేసుకుందాం. ఏది మంచో ఏది చెడో చూడండి. మంచి వైపు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, చెడు వైపు రఫ్గా ఉంటుంది అనమాట క్లాత్. రఫ్గా ఉన్న వైపును నీట్గా చెడు వైపున వేస్తున్నాను నేను కుట్టు, అంటే 2 మంచి వైపులు ఈక్వల్గా పెట్టుకుని చెడు వైపున కుట్టు వేసుకుంటున్నాం. ఇలా ఒక 1 ఇంచ్ వరకు ప్లెయిన్గా మామూలుగా కుట్టేయండి. దాన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ 1 ఇంచ్ వరకు ప్లెయిన్గా కుట్టేసాక మనం కింద పార్ట్ కూడా ఈక్వల్గా ఉందో లేదో చూసుకుని అప్పుడు ప్లీట్స్ పెట్టుకోవడం మొదలు పెడదాం. ఇదిగోండి కుచ్చులు పెడుతున్నాను. ఇలా
నేను చూపించినట్టు ఫోల్డ్ చేసుకుని నీట్గా సూది మనం కింద క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్లో ఉండేటట్టు చూసుకుని ఇలాగా సూది అందులోకి ఉంచుకుని మనం తీసుకున్న క్లాత్ని నీట్గా మడత వచ్చేటట్టు పెట్టుకుని దాన్ని కింద పార్ట్కి అటాచ్ చేయండి. ఇలాగే సేమ్ దగ్గరగా పెట్టుకోవచ్చు, మీకు కావాలంటే దూరంగా పెట్టుకోవచ్చు. ఇలా నీట్గా మనం ఎంత క్లాత్ తీసుకున్నామో ఆ క్లాత్ అంతా మనం ఈ ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు సరిపోయి ఈక్వల్గా రావాలి. మనం బాడీ పార్ట్తో ఈక్వల్గా వచ్చే వరకు ప్లీట్స్ పెట్టుకోవాలి. మీరు దగ్గరగా వద్దంటే కొంచెం దూరంగా కూడా పెట్టుకోవచ్చు. ఇలా నీట్గా సూది మటుకు ఆ తీసుకున్న క్లాత్లో పెట్టుకుని అప్పుడు ప్లీట్ పెట్టాలి. సూది అలా కిందకు ఉంచండి, లేకపోతే ప్లీట్స్ అనేవి సరిగ్గా రావు. మొత్తం ఇలాగా పెట్టేసుకుని ఎడ్జ్లో మళ్ళీ 1 ఇంచ్ దగ్గర నీట్గా అటాచ్ చేసేసుకోండి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటికి నేను అలా కుచ్చులు పెట్టేసుకున్నాను కింద పార్ట్ని. ఇప్పుడు నేను నీట్గా ఆమ్ హోల్ దగ్గర నుంచి చివరి వరకు కలిపి కుట్టేసుకుంటున్నాం. నీట్గా పైన 1/2 ఇంచ్ ఇచ్చాను, కింద మనం కట్ చేసాం కదా, అందుకని కొంచెం చివరి దగ్గర వరకు పట్టుకుని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకుంటున్నాను. సైడ్ అటాచ్ చేసేసుకుంటున్నాను అన్నమాట. అలా మొత్తం కుట్టేసుకోండి. సేమ్ అలాగే ఇంకొక కుట్టు కూడా వేద్దాము. ఇదిగోండి దానికి కొంచెం పక్కన ఇంకొక కుట్టు వేస్తున్నాను. పైన ఆమ్హోల్ దగ్గర కొంచెం పక్కకేసి మిగిలింది మళ్ళీ దీంతో కొంచెం గ్యాప్ వచ్చేటట్టు వేసేసుకోండి. ఇలా వేసేసుకోండి 2 వైపులా. అయిపోయాక కింద ఇలా మడిచి కుట్టేసుకుందాం. ఇదిగోండి నేను చూపించినట్టు లోపలికి మడుచుకుని ఇలా మడిచేసి కుట్టేసుకోండి. నీట్గా కొంచెం సన్నగా వచ్చేటట్టు మడిచి కుట్టేసుకోండి. మీకు కావాలంటే కొంచెం లావు కూడా కుట్టుకోవచ్చు. ఇలా నీట్గా ఈక్వల్గా వచ్చేటట్టు కుట్టేసుకోండి. మొత్తం అంతా ఇలాగే కుట్టేయండి. ఇదిగోండి దీన్ని తిరగ తీసేస్తున్నాను. చాలా ఈజీ అండి ఇది కుట్టుకోవడం. ఇది చిన్నపిల్లలకి గౌనుల్లోకి కొన్ని లంగాలు గుచ్చుకుంటూ ఉంటాయి కదా, వాటిల్లో వేసుకుంటే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది. అలాగే స్కూల్ యూనిఫామ్స్ ఉంటాయి కదా కొంచెం పెద్ద పిల్లలకి, వాటిల్లో కూడా ఇలాంటివి వేసుకుంటే వాళ్ళకి హ్యాపీగా లోపల మెత్తగా ఉంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.